అవకాశం ఉంది. అది కూడా తేలుతుంది రేపు పొద్దున, మనం ఏం చెప్పలేము దాంట్లో. నేను అనుకునేది ఏంటంటే పబ్లిక్ కి తెలుసు, మనం వాళ్ళని ఏం చెప్పాల్సిన పని లేదు. ఏది కరెక్ట్ అనేది పబ్లిక్ జడ్జ్ చేస్తారు రేపు పొద్దున. వదిన మరదల మధ్య పోరుగా ఉంటదా ప్రచారం? ఒకవేళ భారతి గారు పులివెందుల వరకు ప్రచారం చేసిన ఈ ఇష్యూ రేజ్ చేయడం మంచిదా? ఆమె ఏ సంక్షేమం గురించో పథకాల గురించో గడిచిన పాలన గురించి మాత్రమే మాట్లాడి సరిపెడతారా? మేబీ ఆవిడ ఎక్కువ మాట్లాడకపోవచ్చు అనుకుంటున్నా. అంటే ఆ ఊరికి చేసిన అభివృద్ధి వరకే చెప్తారు అనుకుంటున్నా. దీని ఇప్పుడు వెరీ సింపుల్ లాజిక్ చెప్పాలంటే, తండ్రి తర్వాత అన్నతో పాటు తనకి సమాన వారసత్వం కావాలి రాజకీయంగా అని కోరుకుంటున్నది షర్మిల. ఇప్పుడు తన ఇంటి మీద ఆడబడుచు పెత్తనం వద్దని కోరుకుంటోంది భారతి. ఇంట్లో గొడవ ఏంటి? రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు షర్మిల ఇష్టారాజ్యం నడిచింది. రాజశేఖర రెడ్డి పోయాకైతే అసలు కంప్లీట్ ఇష్టారాజ్యం అయిపోయింది ఆవిడ. ఆడబడుచు సతాయింపు ఎక్కువ భారతికి. ఆ ఆడపడుచు ఏ స్థాయి కంటే తన భర్త అయినటువంటి ఆ షర్మిల అన్ననే అవమానించే స్థాయిలో. అంటే ఇంట్లో ఆవిడ పెత్తనం అంత కావాలని కోరుకుంటుంది. పోనీ ఆవిడ పుట్టింటి మీద ఆశ పెట్టుకుని అత్తింట్లో ఏమైనా వదిలేస్తుందా? అత్తిళ్ళు తన ఇష్టంగానే ఉండాలి, తన మొగుడు తన ఇష్ట ప్రకారమే ఉండాలి. పెళ్లి చేసుకున్న వదిలేసి మరీ రావాలి.